బ్యాక్ టు బులెటిన్. ఎంత ప్రశ్నించినా ఎన్ని ప్రశ్నలు సంధించినా ఐబొమ్మ రవి నుండి వస్తున్న సమాధానం ఒక్కటే, తెలియదు, గుర్తులేదు. గుచ్చి అడిగితే పర్సనల్ అంశాలు చెప్తున్నాడు తప్పితే కేసుకు సంబంధించిన కీలక ముక్కలు బయటకు రావడం లేదు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రశ్నించిన అదే సమాధానం. దీంతో కేసు విచారణ సైతం జటిలంగా మారుతోంది. మరింత సమాచారం ఐ న్యూస్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. అయితే ఐబొమ్మ నిర్వాహకుడైనటువంటి మొత్తంగా కూడా ఈ యొక్క ఐబొమ్మకు సంబంధించినటువంటి రవిని అయితే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత కస్టోడియల్ విచారణకు కూడా తీసుకున్నారు. 5 రోజుల భాగంగా అయితే సిసిఎస్లో గత 4 రోజుల నుండి మనం చూస్తున్నటువంటి హైదరాబాద్ సిటీ పోలీస్ సెంటర్ ఏదైతే ఉందో మనం చూస్తున్నాము. ఈ యొక్క సిటీ పోలీస్ సెంటర్లో 5 రోజుల నుండి కస్టోడియల్ విచారణ కొనసాగుతుంది రవికి. మొత్తంగా దీనికి చూసుకుంటే కదా ఐబొమ్మ ఇష్యూ సోషల్ మీడియాలో అయితే తెగ ఊపేస్తుంది. ఐబొమ్మ నిర్వాహకుడు వైరసీ నిందితుడు అయినటువంటి ఇమ్ముడి రవికి ఫాలోయింగ్ కూడా పెరుగుతుంది. అటు వైరసీ కేసులో అరెస్ట్ అయిన రవి పోలీసుల విచారణలో కూడా చుక్కలు చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ కేసులో సిఐడి కూడా ఎంట్రీ ఇవ్వడంతో కొత్త మలుపు కూడా తిరుగుతుందని అనిపిస్తుంది. ఇంకా ఎలాంటి కొత్త కోణాలు బయటికి వస్తాయనే ఉత్కంఠ కూడా కొనసాగుతుంది. ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్ముడి రవిని సిసిఎస్ పోలీసులు కస్టడీకి తీసుకొని తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. రహస్యాలన్నింటికీ బయటికి తీసుకొచ్చేందుకు ప్రశ్నిస్తున్నారు. అయినా పోలీసులు అనుకున్నంత ఆశించిన కీలక సమాచారం బయటికి రావడం లేదంటూ కూడా తెలుస్తుంది. 3వ రోజు విచారణ తర్వాత కూడా రవి సహకరించే సూచనలు కనిపించకపోవడంతో అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రశ్నలకు సంబంధించి పొంతన లేని సమాధానాలు ఇస్తూ తప్పుదారి పట్టించే ప్రయత్నిస్తున్నాడంటూ కూడా విచారణ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా యూజర్ ఐడీలు, పాస్వర్డ్ వంటి కీలక వివరాలను అడిగినప్పుడు కూడా గుర్తులేదు, మర్చిపోయానంటూ సమాధానం ఇవ్వడంతో పోలీసులకు షాక్కు గురి చేస్తుందని తెలుస్తుంది. దీంతో చేసేదేమీ లేక పోలీసులు హ్యాకర్ల సాయంతో తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. రవి దగ్గర లభించినటువంటి హార్డ్ డిస్కులు కానీ, పెన్ డ్రైవ్లు కానీ, అయితే డిజిటల్ పరికరాలు ఎథికల్ మొత్తంలో హ్యాకర్ల సాయంతో అధికారులు తెరవడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో దాగి ఉన్న సమాచారమే కేసు దర్యాప్తుకు కీలకంగా అవుతుందంటూ కూడా భావిస్తున్నారు. కస్టడీలకు మిగిలిన రోజులైనా రవి సహకరిస్తాడా లేక టెక్నికల్ సాక్ష్యాలతోనే ముందుకు సాగుతారా అనేది అయితే ఆసక్తికరంగా మారింది. ఆసక్తికరంగా మారింది. అయితే ఆస్తులు తన ఏజెంట్ల గేమింగ్ యాప్లు నిర్వాహకులతో ఉన్న సంబంధాలపై విచారణ అధికారులు ఆరా తీస్తున్నారు. వైరస్ చేయడంలో తనకు ఎవరెవరు సహకరించడం వాటిపైన కూపిలాగుతున్నారు. అటు ఈ కేసులో ఈడీ కూడా ఎంట్రీ అయ్యే ఛాయిస్ ఉందంటూ కూడా పోలీసులు, ఎందుకంటే విదేశాల లావాదేవీలతో పాటు పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరగడంతో ఈ ఈడీ కూడా కన్నివేసిందని తెలుస్తుంది. ఇక రవి ఒక్కడే ఉన్నాడా, ఇలాంటి వైరస్ రాయిలు ఎంతమంది ఉన్నారనే కోణం లోపల కూడా విచారణ సాగుతుంది. అయితే వేలాది వెబ్సైట్లు వైరసీకి పాల్పడుతున్నట్లు పోలీసుల దగ్గర సమాచారం ఉంది. వారిని ఏం చేస్తారు, వారిని పట్టుకోవడం సాధ్యం అవుతుందా, ఎన్ని సైబర్ నేరాలు చేసిన వారిని పట్టుకొని పోలీసులు వైరసీ రాయిలను ఎలా పట్టుకుంటారు అనేదే సవాల్గా మారింది. ఇంతకాలంలో కొత్త సినిమాలు కూడా ఫ్రీగా చూపించిన జనం ఇప్పుడు షాక్కు గురవుతున్నారు. అలవాటైన రవితో మానవత్వం చూపుతున్నారు టాక్ వినిపిస్తుంది. అందుకే సినిమా వాళ్ళ దృష్టి ఏమైనా కానీ తెలుగు రాష్ట్రంలో మాత్రం ఒక్కసారిగా పాపులర్ అయిపోయాడు. ఇంతకుముందు పోలీసులకు సవాలు విసిరిన ఆయన రీసెంట్గా పట్టుబడ్డాడు. అసలు ఆయన చేసిన దాంట్లో తప్పేముందని అంటూ తెలుగు ఇండస్ట్రీని ఇటు పోలీసులను ప్రశ్నిస్తున్నారు జనాలు. ఆయన మద్దతుగా నిలుస్తున్నారు. కొందరు అయితే ఆయనకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ దేవుడు అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆటో డ్రైవర్ తనకి మద్దతుగా ఆటో వెనుకల పోస్టర్ వేసుకున్నాడు. సాధారణ హీరోయిన్లకు ఆ ఫోటోలు, కొటేషన్లు కనిపిస్తుంటాయి. కానీ ఈసారి ఐబొమ్మ రవి కనిపించడంతో వీడియో వైరల్గా మారింది. తెలంగాణ రియల్ హీరో ఐబొమ్మ రావన్న అంటూ ఆ ఆటోల పైన ఫోటోల ద్వారా అభిమానం చాటాడు. అయితే అటు సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ లోతుగా దర్యాప్తు కొనసాగుతుంది. దీనికి చూసుకుంటే కనుక మొత్తం టోల్గా చూసుకుంటే ఈ విచారణలో ఇప్పటికే సిఐడి ఎంటర్ అయింది. సిఐడికి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను సిసిఎస్ పోలీసుల నుండి ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా అయితే సిఐడి అధికారులు తీసుకున్నారు. ఈ కోణంలోనే ఇప్పటికే ఈ యొక్క బెట్టింగ్ యాప్ ప్రమోటేషన్ విషయంలో అదే ఇటు సినీ ప్రముఖులతో పాటు అదే యూట్యూబర్స్, ఏదైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా అయితే ఈ సిఐడి అధికారులు విచారిస్తున్న నేపథ్యంలో ఇక్కడ కూడా రవి తన వెబ్సైట్లో ఒక 4 గేమింగ్ యాప్ ప్రమోషన్లు కూడా చేశారు అంటూ కూడా తెలవడం జరిగిన నేపథ్యంలో సిఐడి కూడా ఎంటర్ అయింది. ఇది ఒక భారీ కుంభకోణం, మనీ లాండరింగ్ కూడా జరిగిందనే కోణంలో ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా అదే సమాచారం అయితే వస్తుంది. ఈ నేపథ్యం చూసుకుంటే కనుక రవి మొత్తంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి అయితే ఎవరెవరు ఉన్నారు యూజర్స్, ఇక్కడ ఉన్నటువంటి కరేబియన్ వీధిలో అయితే రవి మొత్తం ఒక 20 మందితో టీంని ఏర్పాటు చేశారు. 20 మందితో టీంని ఏర్పాటు చేసి ఈ తతంగం మొత్తంగా కూడా కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా
పోలీస్ విచారణలో 4వ రోజు విచారణలో ఎలాంటి అయితే మొత్తం ప్రశ్నలను సంధిస్తారు, ఎలాంటి జవాబులు పోలీసులు రాబడతారు అనేది ఉత్కంఠంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. 5వ రోజు విచారణ చివరి దశకు చేరుకుంది కాబట్టి అయితే విచారణ అనంతరం అయితే పోలీసులు ఎంత మేర ఆయన దగ్గర నుంచి సమాచారం సేకరించారనేది తెలియాల్సి ఉంది. ఇంకా వీడియో జర్నలిస్ట్ రవితేజతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.